మీ శబదం అంటే గండికోట రిజర్వాయర్కు నీళ్లు తెచ్చేంత వరకు గడ్డం తీయనని శబదం పూని అదే శబదంతోనే నీళ్లు తీసుకొని పోయినంత వరకు మీ అందరికీ నేను ఛాలెంజ్ చేసి చెప్తున్నాను. నేను నా గడ్డం కానీ నా ఎంటికలు కానీ ఇప్పటి నుంచి నేను మరి మీ పార్టీలోనే కొంతమంది దానికి అడ్డుపడుతున్నారు. అటువంటి సంఘటన ఎవరైనా రాజారెడ్డి గారిని హత్య చేయాల్సిన అవసరం వాళ్ళకి ఎందుకు వచ్చిందంటారు? అతను ఏం చేశాడో నాకు తెలియలేదు ఆ రోజు. బట్ ఇమీడియట్గా రాజారెడ్డి గారిని హత్య విషయంలో మిమ్మల్ని ప్రధాన ముద్దాయిగా ఎందుకు చేర్చారంటారు? అప్పుడు కొన్ని వందల శవాలు రాజారెడ్డి రాజశేఖర రెడ్డి వాళ్ళ ఫ్యాక్షన్ రాజకీయాల్లో నలిగిపోయినాయి. చంపింది పాతసారథి రెడ్డి అయితే మిమ్మల్ని ఎందుకు ప్రధాన ముద్దాయిగా చేర్చారంటారు? కొన్ని దాంట్లకు జవాబులు ఉండవు. రాజారెడ్డికి రాజశేఖర్ రెడ్డికి వ్యత్యాసం ఏమంటారు? రాజశేఖర రెడ్డి చాలా తెలివైన వాడు. చెడు పని ఏం చేయాలన్నా కూడా రాజారెడ్డితో చేయించేవాడు. ఇతనేమో నిర్మలంగా నవ్వుకుంటూ తెల్ల బట్టలు వేసుకొని ఇతనేదో మల్లెపువ్వు మాదిరి బయటికి ఫోకస్ పెట్టినా కూడా ఇతనిలో ఉండేటువంటి క్రిమినల్ భావాలు కానీ ఇతను చేయాల్సినటువంటి యాక్టివిటీస్ అన్నీ కూడా నేను రాజశేఖర రెడ్డి ఉండేటప్పుడు జరిగేటువంటి సంభాషణ. నువ్వు కానీ నాకు పావలా అన్నట్టు. కానీ అంటే ఏం కానీ మని మనిషికి చంపే పని. అంటే తులసిరెడ్డి గారు రాజశేఖర రెడ్డిని ఎదిరించేంత బలమైన నాయకుడు అంటారా? చాలా మంది ఏమనుకుంటారు, రాజశేఖర రెడ్డి నవ్వుతానే ఉంటాడు, రాజశేఖర రెడ్డి దగ్గరికి ఎవరు పోయినా సహాయం చేస్తాడని చాలా మంది అనుకుంటూ ఉంటారు. మా తండ్రిని చంపినాడని తెలిసినా, మా తాతని చంపినాడని తెలిసినా సతీష్ రెడ్డి మీద మేము ప్రతీకార చర్యలు తీసుకోవడం లేదంటే అదే మా రాజకీయ నీ దగ్గరకు అద్దం పడుతుంది అంటుంటారు. మీరు అదొక్కటి వదిలిపెట్టండి. రాజారెడ్డి కానీ రాజశేఖర రెడ్డి కుటుంబీకుల్ని మాత్రం ఎందుకు ప్రజలు పట్టం కడుతున్నారంటారు? అంత చరిష్మా ఎంపీగా తీసుకుంటే అసలుకి 5,40,000 మెజార్టీ తీసుకున్నారు, ఎమ్మెల్యేగా మంచి మెజార్టీ సాధిస్తున్నారు. అంతటి చరిష్మా ఎందుకు వచ్చిందంటారు? మళ్ళీ చెప్తున్నాను కదా, సానుభూతి కొన్ని రోజులు, ఒక్కొక్కసారి సర్కమ్స్టెన్సెస్ అన్నీ కూడా ఎలక్షన్లు వచ్చేటప్పటికి వాళ్ళకి అనుకూలంగా మారిపోతున్నాయి. ఆ సర్కమ్స్టెన్సెస్ ఎంతో వేల మంది, లక్షల మంది, కోట్ల మంది దేవునిగా కొలిచే ఒక రాజశేఖర రెడ్డి కానీ జగన్మోహన్ రెడ్డి కానీ, అసలు రాజశేఖర రెడ్డి చనిపోతే 100 మంది ఆత్మహత్యలు చేసుకున్నారు, గుండె పగిలి చనిపోయారంటారు. ఎక్కడ హాస్పిటల్లో ఎవరు చనిపోయినా వాని దగ్గరికి పోయి నీకు 1,00,000 రూపాయలు డబ్బులు ఇస్తా, నువ్వు రాజశేఖర రెడ్డి చనిపోయింటే చనిపోయినా అని చెప్పురా, నీకు 1,00,000 రూపాయలు డబ్బులు ఇస్తా అని చెప్తే ఆ డబ్బులకు పాలుతుబడి 1100 చనిపోయారని ప్రచారం చేసుకోవడం ఇంతకంటే దౌర్భాగ్యం ఏమన్నా ఉందా? ఎందుకు లింగాల పులివెందలలో ఎందుకు వెనకబడ్డారు మీరు? హత్య రాజకీయాలు, హత్యలు ఆడ దాదాపు 15-20 మంది తెలుగుదేశానికి మద్దతుదారులందరూ చంపబడ్డారు. అంటే జగన్మోహన్ రెడ్డి 1,00,000 కోట్లు సంపాదించాడు, 1,00,000 కోట్లు సంపాదించాడు ప్రతి ఒక్కసారి మీరు అన్నారు. ఇప్పుడు అంటే అది ఆరోపణనా వాస్తవమా? జగన్ ఎలా ప్రూవ్? 2004 ఎలక్షన్ ముందు లేనటువంటి ఆస్తులు 2004 నుంచి 2009 లోపల వచ్చినాయంటే ఇక్కడ నుంచి వస్తాయి. అంటే రాజశేఖర రెడ్డి రాజారెడ్డి లాగా ప్రత్యర్థులపైన దాడులు చేయించడము, కాదనుకుంటే బెదిరించి లొంగ తీసుకోవడం వంటి కార్యక్రమాలు జగన్మోహన్ రెడ్డి గారు ఏమని చేస్తున్నారని? బూత్ క్యాప్చరింగ్ చేయడము, ఓట్ల కోసం హత్యలు చేయడం, ఎవరైనా ఏం చేస్తుందంటారు? అప్పుడు అన్ని ఎవరైనా వాళ్ళకి ప్రత్యర్థి ఉంటే మీరు రాజశేఖర రెడ్డి కుటుంబానికి బలమైన ప్రత్యర్థిగా ఉన్న సతీష్ రెడ్డి గారిని పూర్తి స్థాయిలో మట్టు పెట్టాలని అత్యంత పగడ్బందీగా పథకరచన ఎప్పుడైనా చేశారనే అనుమానం మీకుందా? ఇంకొక 20-30 సంవత్సరాలు ఎవడు కూడా ఇది పేరు ఎత్తేదానికి కూడా సాహసం చేయకుండా అంత భయంకరంగా ఉండాలా ఆ మర్డర్.